గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 759. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 352 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 72,790 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 90 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,122 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.28% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.15% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.5% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి ఆల్కమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్లోని సర్వే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సర్వే కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసిందని, సో ఈ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే ఆల్కమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు 1000 crores వరకు కూడా బోగస్ డిడక్షన్స్ ని క్లెయిమ్ చేసినట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుర్తించినట్లుగా, అండ్ అంతేకాకుండా ఈ ఫార్మా కంపెనీ డాక్టర్స్ వీళ్ళ మెడిసిన్స్ ని ప్రిస్క్రైబ్ చేసేందుకు గాను డాక్టర్స్ కి చాలా పెద్ద మొత్తంలో కూడా పేమెంట్స్ చేసినట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈ సెర్చ్ ఆపరేషన్స్ లోని బయట పడిందని చెప్పి ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది ఆల్కమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఇది నెగిటివ్ న్యూస్ కాబట్టి మార్నింగ్ నుంచి కూడా మనం స్టాక్ లో చాలా ప్రెషర్ చూసాం. అండ్ ఇంత ప్రెషర్ కనపడిన తర్వాత దీనికి ఆల్కమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఎక్స్చేంజెస్ కి అయితే క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. మీడియాలో ఏదైతే వీళ్ళు బోగస్ ట్యాక్స్ క్లెయిమ్ చేసినట్టుగా అది న్యూస్ సర్క్యులేట్ అవుతున్నదో అది కరెక్ట్ న్యూస్ కాదని, అండ్ కంపెనీ యొక్క స్టాక్స్ ఇంపాక్ట్ అయ్యేలాంటి ఎటువంటి న్యూస్ కూడా వీళ్ళకి తెలియదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. వీళ్ళపైన అయితే సెప్టెంబర్ 2023లోని ఐటీ డిపార్ట్మెంట్ సర్వే కండక్ట్ చేసింది. అండ్ ఆ సర్వేలోని ఐటీ డిపార్ట్మెంట్ ఏదైతే వీళ్ళని క్వశ్చన్స్ అడిగిందో వాటన్నిటిని కూడా కంపెనీ అయితే అడ్రస్ చేసిందని, బట్ ఇప్పుడు మీడియాలోని వస్తున్నటువంటి న్యూస్ ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ న్యూస్ కాదని చెప్పి వీళ్ళు డినై చేశారు. సో వీళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత స్టాక్ లో అయితే కొంత రికవరీ చూసాం. మీడియా రిపోర్ట్ చేసినట్టుగా ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసినట్లయితే త్వరలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి త్వరలో ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో మనం చూడాలి. నెక్స్ట్ అదానీ గ్రూప్ వాళ్ళు కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ అదానీ గ్రూప్ వాళ్ళకి అదానీ ఎయిర్పోర్ట్స్ అని ఎయిర్పోర్ట్ బిజినెస్ ఉన్నది కదా, ఈ అదానీ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు ఇప్పుడు హాంకాంగ్ కి చెందినటువంటి ప్లాజా ప్రీమియం వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేయబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా మన ఇండియాలో ఉన్నటువంటి అక్రాస్ ఎయిర్పోర్ట్స్ లోని లాంజెస్ ని ఆపరేట్ చేయబోతున్నట్టుగా, అండ్ ఈ నెగోషియేషన్స్ అయితే ప్రెసెంట్ నడుస్తున్నాయని, త్వరలోనే ఇది ఫైనల్ అయినట్లయితే అదానీ గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ కమ్యూనికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ అదానీ గ్రూప్ వాళ్ళు కనుక ఈ లాంచ్ బిజినెస్ లోకి వచ్చినట్లయితే అది డ్రీమ్ ఫోక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే డ్రీమ్ ఫోక్స్ వాళ్ళకి వీళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. బట్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్లయితే ఇంకా మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఈ అప్డేట్ ని వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నారు. త్వరలో అదానీ గ్రూప్ దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో చూడాలి. అండ్ ఈ డ్రీమ్ ఫోక్స్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు లుక్ సెలూన్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా డ్రీమ్ ఫోక్స్ వాళ్ళ కస్టమర్స్ కి వీళ్ళ కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ లుక్ సెలూన్ ద్వారా బ్యూటీ అండ్ గ్రూమింగ్ సర్వీసెస్ ని కూడా ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఇలా అడిషనల్ బెనిఫిట్స్ ని కస్టమర్స్ కి ఆఫర్ చేయడం ద్వారా మోర్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. ఈ అదానీ గ్రూప్ ప్రమోటర్ అయినటువంటి గౌతమ్ అదానీ గారు ఊబర్ CEO లాస్ట్ వీక్ లోనే మీట్ అయ్యి స్ట్రాటజిక్ అలయన్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరిపారని, ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా అదానీ గ్రూప్ వాళ్ళు ఎలక్ట్రిక్ 4-wheelers ని పర్చేస్ చేసి వాటిని ఊబర్ లోని లిస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీని ద్వారా అదానీ గ్రూప్ వాళ్ళు ఈ ఫ్లీట్ సర్వీస్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా కూడా అదానీ గ్రూప్ దగ్గర నుంచి త్వరలో ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ వచ్చింది. ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 41,000 crores వర్త్ 2,000 రైల్వే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లోని 553 స్టేషన్స్ ని రీడెవలప్ చేయబోతున్నారు. ఈ రీడెవలప్ చేసినటువంటి స్టేషన్స్ లోని ప్యాసింజర్స్ కి కావాల్సినటువంటి మోడర్న్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఉంటాయని, అండ్ వీటిలోని 1500 రోడ్ అండర్ బ్రిడ్జెస్ అండ్ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ ని కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేసినటువంటి ఈ రైల్వే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ద్వారా రైల్వే ఇన్ఫ్రాలో వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఏ రైల్వే ఇన్ఫ్రా కంపెనీస్ కి అయితే ఈ ప్రాజెక్ట్స్ లో భాగంగా ఆర్డర్స్ వస్తాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా అది పాజిటివ్ కానున్నది. నెక్స్ట్ క్యాబినెట్ కమిటీ ఇండియన్ నేవీ కోసం 200 BrahMos మిసైల్స్ డీల్ ని క్లియర్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ షేర్ చేస్తున్నారు. వీటి యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 20,000 crores ఉంటుందని చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ఈ BrahMos మిసైల్స్ కి ఎక్విప్మెంట్ సప్లై చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా అది మనం
పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దీనిలో మనం చూసినట్లయితే డేటా ప్యాటర్న్స్ వాళ్ళు DRDO సపోర్ట్ తోని BrahMos మిసైల్స్ కోసం చెక్అవుట్ ఎక్విప్మెంట్స్ ని డిజైన్ చేసి బిల్డ్ చేయడం జరిగింది. ఈవెన్ డేటా ప్యాటర్న్స్ తో పాటుగా చాలా కంపెనీస్ ఈ BrahMos మిసైల్స్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నాయి. సో ఈ BrahMos కి ఏ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ లో డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా 8 months బిఫోర్ ఒక వీడియోను ఆల్రెడీ రిలీజ్ చేసాం. ఆ వీడియోలోని దీని రిలేటెడ్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే ఈ డిఫెన్స్ ఎంటైర్ ఈకో సిస్టమ్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మీకు డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. ఈ వీడియోని ఈరోజు డైలీ మనిషి యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. మీ ఫ్రీ టైమ్ లోని మిస్ అవ్వకుండా చూడండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ బస్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, ఈ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లోని కొత్తగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని లాంచ్ చేశారు. ఈ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని లాంచ్ చేయడం ద్వారా వీళ్ళ వాషింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మరొక 24 lakh యూనిట్స్ per annum పెరగబోతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా మరొక అప్డేట్ ఉన్నది. వీళ్ళకి పెట్గెట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. వీళ్ళు కోంపాల్ స్మార్ట్ డివైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ కోంపాల్ అనేటువంటి కంపెనీ నోట్ బుక్స్, పీసీస్ అండ్ వేరియస్ స్మార్ట్ డివైజెస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. వీళ్ళతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ లో భాగంగా పెట్గెట్ వాళ్ళు వీళ్ళకి అండ్ వీళ్ళ కస్టమర్స్ కోసం మొబైల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. సో ఈ 2 అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిక్సన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ కంపెనీస్ కి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జగల్ ప్రీపెయిడ్ స్టాక్ ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ వీళ్ళు 3 కాంట్రాక్ట్స్ విన్నారు. దీనిలో 2 కాంట్రాక్ట్స్ వీళ్ళ జగల్ సేవ్ అనేటువంటి ఎంప్లాయ్ బెనిఫిట్ అండ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా. ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా బెనెటన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎంక్యూర్ ఫార్మాసిటికల్స్ అనేటువంటి 2 కంపెనీస్ నుంచి కాంట్రాక్ట్స్ విన్ అవడం జరిగింది. అండ్ థర్డ్ వన్, ఫారెక్స్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి నిషి ఫారెక్స్ అనేటువంటి కంపెనీతో వీళ్ళు ఒక అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళ జగిల్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసి ఈ ఫారెక్స్ కార్డ్ స్పెండ్స్ పెంచడానికి అని చెప్పి వీళ్ళు కో బ్రాండెడ్ పార్ట్నర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. సో ఈ 3 అప్డేట్స్ తోనే ఈ రోజు సెషన్ లో మనం జగిల్ ప్రీపెయిడ్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ డిఫెన్స్ కంపెనీ అయినటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ జెన్ టెక్నాలజీస్ వాళ్ళు AI ట్యూరింగ్ టెక్నాలజీస్ అనేటువంటి కంపెనీలోని 51% స్టేక్ని 3.87 crores పెట్టి అక్వైర్ చేయబోతున్నారు. ఈ AI ట్యూరింగ్ టెక్నాలజీస్ అనేటువంటి కంపెనీ డిఫెన్స్ సెక్టర్లోని ఎలక్ట్రో ఆప్టిక్స్ అండ్ వీడియో సర్వేలెన్స్ టెక్నాలజీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా జెన్ టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్లుగా అండ్ అంతేకాకుండా దీనివల్ల వీళ్ళు కంప్లీట్ యాంటీ డ్రోన్ సొల్యూషన్స్ ని కూడా ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఇది జెన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఎక్విజిషన్ నెక్స్ట్ 6 months లోనే కంప్లీట్ అవనుంది. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ పంప్స్ అండ్ మోటార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి శక్తి పంప్స్ వాళ్ళు PM కుసుమ్ స్కీమ్ లో సెలెక్ట్ అయినట్టుగా మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం కదా. దీనిలో భాగంగా వీళ్ళకి ఆల్రెడీ కొన్ని ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ కుసుమ్ 3 స్కీమ్ లో భాగంగా వీళ్ళకి థర్డ్ వర్క్ ఆర్డర్ హర్యానా రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రావడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 84 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 2443 సోలార్ పంప్స్ ని సప్లై చేసి ఇన్స్టాల్ చేయబోతున్నారు. వీళ్ళకి కంటిన్యూస్ గా ఏవైతే ఈ ఆర్డర్స్ వస్తున్నాయో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ ట్రైన్ సీట్స్ అండ్ బర్త్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళకి చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 12 crores 79 lakhs. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు LWA CCN కోచెస్ అంటే 72 బర్త్స్ ఉండేటువంటి 3-tier AC కోచెస్ ఉంటాయి కదా, దీనికోసం అని చెప్పి వీళ్ళు 208 sets ఆఫ్ సీట్స్ అండ్ బర్త్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. అండ్ ఈ సప్లై వీళ్ళు December 2024 కల్లా చేయవలసి ఉన్నది. కొత్తగా వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఓరియంటల్ రైల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సోలార్ EPC సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సోల్ ఇంజనీరింగ్ వాళ్ళు కొత్తగా 2 ప్రాజెక్ట్స్ EPC వర్క్స్ రిలేటెడ్ గా కాంట్రాక్ట్స్ ని విన్ అవడం జరిగింది. దీనిలో ఫస్ట్ కాంట్రాక్ట్ వీళ్ళు రాజస్థాన్ లోని 250 మెగావాట్ AC బై 350 మెగావాట్ DC సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్ ని విన్ అయినట్లయితే సెకండ్ కాంట్రాక్ట్ మహారాష్ట్రలోని 50 మెగావాట్ AC బై 72.5 మెగావాట్ DC సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్ ని విన్ అవడం జరిగింది. టోటల్ గా ఈ 2 ప్రాజెక్ట్స్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 337 crores వర్త్ రూపీస్. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ
ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 232 crores. ఈ ఆర్డర్ లో భాగంగా ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నారు. అండ్ టోటల్ గా ఈ వర్క్ ని వీళ్ళు ఆర్డర్ వచ్చినటువంటి 21 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ లైటింగ్ పోల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడమే కాకుండా వేరియస్ ఈపీసీ సర్వీసెస్ కూడా ఆఫర్ చేసేటువంటి స్కిప్పర్ లిమిటెడ్ వాళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 737 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ కోసం 700 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ డిజైన్, సప్లై అండ్ కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నారు. వీళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దగ్గర నుంచి 737 crores వర్త్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్కిప్పర్ లిమిటెడ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్ తో కలుపుకుని ఈ ఇయర్ లోని ఇప్పటి వరకు వీళ్ళు 3900 crores పైనే ఆర్డర్స్ ని విన్ అయినట్లుగా కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేమెంట్ గేట్వే సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఇన్ఫీబీమ్ అవెన్యూ వాళ్ళు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు యుఎస్ కి చెందినటువంటి ఎక్స్డ్యూస్ అనేటువంటి కంపెనీలోని $10 million ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా 20% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నారు. ఈ ఎక్స్డ్యూస్ అనేటువంటి కంపెనీ దగ్గర 150 సాఫ్ట్వేర్ డెవలపర్స్ టీమ్ ఉన్నది. అండ్ ఈ కంపెనీ నార్త్ అమెరికాలోని వేరియస్ ఇన్సూరెన్స్ క్లయింట్స్ కి వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళు సిసి అవెన్యూ పేమెంట్ గేట్వే అండ్ ప్రోనెటిక్ ఏఐ సొల్యూషన్స్ ద్వారా యుఎస్ మార్కెట్ లోని పెనిట్రేట్ అవబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. సో కొత్తగా ఈ ఎక్విజిషన్ చేయడం ద్వారా యుఎస్ మార్కెట్ లోని వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఇన్ఫీబీమ్ అవెన్యూ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ 3D మ్యాప్ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు రీసెంట్ గానే అయోధ్యలోని మ్యాపింగ్ సర్వీసెస్ రిలేటెడ్ గా కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు కదా. ఇప్పుడు ఈ జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు వారణాసిలోని 3D డిజిటల్ ట్విన్ ని ఇంప్లిమెంట్ చేసేందుకు గాను వారణాసి స్మార్ట్ సిటీ లిమిటెడ్ వాళ్ళతోని కొలాబరేట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 7 crores. అండ్ దీనిలో భాగంగా ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వారణాసిలోని ఈ జెనిసిస్ వాళ్ళ డిజిటల్ ట్విన్ మ్యాప్ స్టాక్ ని కమిషన్ చేసినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. సో వారణాసిలో కూడా వీళ్ళు 3D డిజిటల్ ట్విన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జెనిసిస్ ఇంటర్నేషనల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ మీడియా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకునేందుకు గాను స్టార్ ఇండియా బిజినెస్ ని డిస్నీ వాళ్ళ దగ్గర నుంచి అక్వైర్ చేయబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కదా. దీని యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ ని ఈ వీక్ లోని చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు వైకామ్ 18 అండ్ స్టార్ ఇండియాని మర్జ్ చేయడానికి అగ్రిమెంట్ సైన్ చేసేటువంటి అవకాశం ఉన్నదని ఈ అనౌన్స్మెంట్ అయితే ఈ వీక్ లోనే వస్తుందని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే వాళ్ళ మీడియా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి చాలా రోజుల నుంచి స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఎక్విజిషన్ ని కనుక వీళ్ళు కంప్లీట్ చేసినట్లయితే వీళ్ళ మీడియా బిజినెస్ ని చాలా స్ట్రాంగ్ గా గ్రో చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఈ వీక్ లో అనౌన్స్మెంట్ వస్తుందేమో. అండ్ దీంతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. యాక్చువల్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ లాస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లోని నెక్స్ట్ 5 years లో 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ని సెటప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు 5000 crores ఇన్వెస్ట్ చేసి 50 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ని సెటప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ విషయం తెలిసినటువంటి ఎగ్జిక్యూటివ్స్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళకి షేర్ చేశారని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఈ 50 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ని వీళ్ళు నెక్స్ట్ 2 years లోనూ సెటప్ చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ రిమైనింగ్ ప్లాంట్స్ కి టెండర్స్ ని కూడా వీళ్ళు త్వరలోనే ఫ్లోట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు రైల్వే బిజినెస్ లోని ఒక సిగ్నిఫికెంట్ ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వీళ్ళకి వీళ్ళ జపనీస్ పార్ట్నర్ అయినటువంటి సోజిచ్ కార్పొరేషన్ వాళ్ళ త్రూ వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు జకర్తా మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఇది ఎల్ఎన్టీ వాళ్ళకి ఏషియన్ రీజన్ లో వచ్చినటువంటి ఫస్ట్ రైల్వే సిస్టమ్ ఆర్డర్ ఈపీసీ ప్రాజెక్ట్ అని అండ్ ఇది ఎగ్జిస్టింగ్ జకర్తా ఎంఆర్టీ లైన్ ఏదైతే ఉందో దానికి ఎక్స్టెన్షన్ లో భాగంగా వచ్చినటువంటి ప్రాజెక్ట్ గా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దీన్ని వీళ్ళు సిగ్నిఫికెంట్ ప్రాజెక్ట్ అంటున్నారంటే ఈ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ 1000 crores to 2500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్జేవిఎన్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతోని 300 మెగావాట్ సోలార్ కెపాసిటీ రిలేటెడ్ గా పవర్ యూసేజ్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఎస్జేవిఎన్ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి ఈ 300 మెగావాట్ పవర్ ని వీళ్ళు బికనేర్ లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 1000 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ నుంచి సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళు పవర్ యూసేజ్ అగ్రిమెంట్ సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని ఎస్జేవిఎన్ స్టాక్ లో స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆన్లైన్ ట్రావెల్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఈజ్మైట్రిప్ వాళ్ళు ఆఫ్లైన్ లో కూడా వీళ్ళ కస్టమర్స్ కి యాక్సెసిబిలిటీ పెంచుకునేందుకు గాను వీళ్ళు కొన్ని స్టోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు మహారాష్ట్ర జలగాం లోని వీళ్ళ ఫస్ట్ ఫిజికల్ స్టోర్ అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది వీళ్ళు లాంచ్ చేసినటువంటి 12th ఫ్రాంచైజ్ స్టోర్. ఈ విధంగా స్టోర్ కౌంట్స్ ని కూడా పెంచుకుంటూ వెళ్లడం ద్వారా కస్టమర్
కస్టమర్స్ కి ఆన్లైన్ లోనే కాకుండా ఆఫ్లైన్ లో కూడా వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ట్రావెలింగ్ చేసే వాళ్ళని చాలా మంది ఆన్లైన్ లో వాళ్ళ టికెట్స్, హోటల్స్ ఇవి బుక్ చేసుకుని ఉంటారు. బట్ కొంతమంది ఆఫ్లైన్ లో కూడా బుక్ చేసుకుంటుంటారు కదా. సో ఇలా ఆఫ్లైన్ లోని ట్రావెల్ సర్వీసెస్ కోసం ఎవరైతే చూస్తుంటారో వాళ్ళ కోసం అని చెప్పి వీళ్ళు ఈ స్టోర్స్ ని లాంచ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఎడ్టెక్ ప్లాట్ఫామ్ అయినటువంటి వెరండా లెర్నింగ్ వాళ్ళని ఇండియాలో వాళ్ళకి అసోసియేటెడ్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇండియాలోని కేంబ్రిడ్జ్ స్కూల్ కమ్యూనిటీకి మెయిన్లీ టైర్ 2, టైర్ 3 సిటీస్ ని ఫోకస్ చేస్తూ కొత్తగా 500 న్యూ స్కూల్స్ ని అయితే వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ టోటల్ స్కూల్స్ అన్నిటిని కూడా కేంబ్రిడ్జ్ యొక్క అసోసియేటెడ్ పార్ట్నర్ గా వెరండా లెర్నింగ్ వాళ్ళు మేనేజ్ చేయడంతో పాటు వీళ్ళ సపోర్ట్ సర్వీసెస్ ని అందించబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కేంబ్రిడ్జ్ వాళ్ళతో వీళ్ళు కొలాబరేట్ అయ్యారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వెరండా లెర్నింగ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వన్ ఆఫ్ ది లీడింగ్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి టీవీఎస్ మోటార్ వాళ్ళు వీళ్ళు టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని 10 years బిఫోర్ ఆఫ్రికా మార్కెట్ లోని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఏషియాలో కలిపి ఈ టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ 50 కంట్రీస్ లోని అవైలబుల్ గా ఉన్నదని అండ్ ఈ 2-వీలర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లోని 3.5 మిలియన్ కస్టమర్స్ మైల్ స్టోన్ ని క్రాస్ చేసిన సందర్భంగా వీళ్ళు టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ 150F అనేటువంటి కొత్త మోడల్ ని లాంచ్ చేసినట్లుగా అనౌన్స్ చేశారు. ఈ టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ 150F ఏదైతే ఉన్నదో అది ఇంటర్నేషనల్ కస్టమర్స్ కి టేస్ట్ కి అనుగుణంగా ఉన్నదని అండ్ ఈ వెహికల్ బెటర్ టెక్నాలజీ అండ్ లాంగర్ ఇంజిన్ లైఫ్ తో వస్తుండడం వలన మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల డబ్బులు కూడా బాగా సేవ్ చేసుకోవచ్చని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ 150 మోడల్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ లోని ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది చూడాలి. నెక్స్ట్ PNC Infrtech వాళ్ళకి మధ్యప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 699 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మధ్యప్రదేశ్ గ్వాలియర్ సిటీలోని స్వర్ణరేఖ రివర్ పైన మహారాణి లక్ష్మీబాయి ప్రతిమ టు AB రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ 4 లేన్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో PNC Infrtech స్టాక్ 6% పైనే పెరిగింది. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి ITI లిమిటెడ్ వాళ్ళు లేకా వైర్లెస్ నిరాల్ నెట్వర్క్స్ అండ్ ఇన్స్టా ICT సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళందరూ కలిపి ఇండియాలోని 5G టెక్నాలజీ అడాప్షన్ ని డ్రైవ్ చేసేందుకు గాను ఎంటర్ప్రైజెస్ కోసం 5G ఈకో సిస్టమ్ ని డిజైన్, డిప్లాయ్ అండ్ ఇంప్లిమెంటేషన్ తో పాటు మేనేజ్ కూడా చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. వీళ్ళు పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారన్న అప్డేట్ తోనే అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ITI లిమిటెడ్ స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి Wockhardt లిమిటెడ్ స్టాక్ లోని మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఒక్కసారి జంప్ కనపడి 7% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఈ Wockhardt లిమిటెడ్ వాళ్ళు QIP రూట్ లోని ఫండ్స్ రైజ్ చేసేందుకు గాను ప్రీవియస్ గానే వీళ్ళ షేర్ హోల్డర్స్ అప్రూవల్ అయితే వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఈ QIP రూట్ లో 400 crores ఫండ్ రైజ్ చేసేందుకు గాను వీళ్ళ QIP ని లాంచ్ చేయబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి QIP రిలేటెడ్ గా ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని Wockhardt ఫార్మా స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వీకెండ్ లో రెయిన్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. యాక్చువల్లీ వీళ్ళు రీసెంట్ గానే ఈ క్వార్టర్ నెంబర్స్ కొంచెం వీక్ గానే రావచ్చు అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇప్పుడు వీళ్ళు రిజల్ట్స్ వచ్చాయి కదా, అసలు రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ తగ్గింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 125 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 65 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 1078 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోనూ డ్రాప్ కనిపిస్తుంది అండ్ అలాగే వీళ్ళ లాస్ కూడా చాలా ఎక్కువగా పెరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ వీళ్ళ 2 లార్జెస్ట్ ప్రొడక్ట్స్ అయినటువంటి CPC అండ్ CTP ఈ 2 ప్రొడక్ట్ ప్రైసెస్ లోనైతే కంటిన్యూస్ గా డ్రాప్ కనపడుతున్నదని, దాని వలన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగా ఇంపాక్ట్ అయినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచే ప్రైస్ తగ్గడం అనేది స్టార్ట్ అయింది. అది ఇంకా తగ్గడంతోనే ఈ క్వార్టర్ లోని వీళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేసినట్లుగా షేర్ చేస్తున్నారు. దీంతో పాటుగా వీళ్ళు ఈ క్వార్టర్ లోని హెవీ యాన్యువల్ ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా చేసినట్లుగా, దాంతో వీళ్ళ బాటమ్ లైన్ కూడా బాగా ఇంపాక్ట్ అయిందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం రెయిన్ ఇండస్ట్రీ స్టాక్ లో ప్రెషర్ చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఎలిమెంట్స్. ఈ రోజు ఎలిమెంట్స్ లో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.